ఆయన నమస్కారం. మండకృష్ణ మాదేవ్ గారు నిన్న ప్రెస్ క్లబ్ లో ఏం మాట్లాడారంటే రిజర్వేషన్ కోసం మాట్లాడడానికి ఆయన మీరెవరు సుప్రీంకోర్టు ఏంటి మాట్లాడితే రాజ్యాంగంలో ఇలా ఉందని చెప్తుంది అంటున్నారు. రాజ్యాంగం ఏమైనా ఖురానా భగవద్గీతనా లేదంటే బైబిల్ అంటున్నారు, మార్చమని చెప్తున్నారు. దానికోసం మీరేం చెప్తారు? అంటే ఇచ్చిన తీర్పు సుప్రీంకోర్టు తీర్పు అనేది ఏమి ఇచ్చింది? దేవుళ్ళని కించపరిచే పనులు చేస్తున్న కొంతమంది నీచుళ్ళ గురించి ఆ రాజ్యాంగం అనేది ఇచ్చింది. దాన్ని కూడా రిజర్వేషన్ కింద నెట్టి వీళ్ళేందో వాళ్ళకి అన్యాయం జరిగిపోతుంది, వాళ్ళకి అసలు రిజర్వేషనే తీసేస్తారు అన్న ఫీలింగ్ లో పడి మాట్లాడారా మందకృష్ణ మాధవ్ గారు? అర్థం కావట్లేదు. మళ్ళీ ఇంకోసారి అంబేద్కర్ గారు రాజ్యాంగం గురించి చెప్పాడు. అంటే ఆయన చెప్పిన మాటలు కూడా కొన్ని వ్యాఖ్యలు ఉండే, కొన్ని రివర్స్ వ్యాఖ్యలు ఉన్నాయి. ఎందుకు రాజ్యాంగం ఇంకా ఇంకా అవసరమా? ఇంక మాకేమో అవసరంలా రాజ్యాంగం అన్నట్టు చెప్పాడు. మళ్ళీ ఆయన జాబుల పరంగా చూసుకుంటే రాజ్యాంగం కావాలి, రిజర్వేషన్లు కావాలి అని చెబుతున్నాడు. ఏంటనేది క్లారిటీ అనేది ఆయన ఇప్పటికీ ఆలోచిస్తున్నారు కానీ చెప్పట్లేదు. ఇప్పుడు దీనికి ఏ విషయం లేచింది? ఇది ఒక కులం మారినవాడు ఒక దేవుడి పరంగా జరుగుతున్న అన్యాయాన్ని ఒక హిందువుని ఒక పరంగా లాగేస్తున్నారా, ఒక క్రిస్టియన్ని ఒక రకంగా లాగేస్తున్నారా, ఏం చేస్తున్నారు అనేది ఒక అవగాహన అనేది ఈ విషయంలో అర్థం కావట్లేదు ఇప్పటికీ జనం. అంటే రిజర్వేషన్ విషయంలో వచ్చినప్పుడు వీళ్ళు వచ్చి రోడ్ల పైన వచ్చి మాట్లాడుతారు, మైకులు పట్టి మాట్లాడతారు. లాస్ట్ టైం అలానే ఏదైతే లాస్ట్ టైం ఎలక్షన్స్ కి మోదీ గారు ఏమన్నా అప్కబాద్ 400 పార్, ఈసారి ఏమంటే రాజ్యాంగంలో కొన్ని మార్పులు అయితే చేస్తామన్నప్పుడు వీళ్ళందరూ ఏం చేశారు? పడుకున్నారు. నేను ఇందాక చెప్పింది కూడా అదే కదన్నా. అప్పుడు ఆయన మోడీ గారు రాజ్యాంగం కొద్దిగా రిజర్వేషన్ తగ్గితే మిగతా వాళ్ళు కూడా సామాన్యులు బాగుపడతారు అని చెబుతున్నాడు. అన్ని కులాల్లో ఉన్నారు ఇప్పుడు రిజర్వేషన్ మీద. బయట పెద్ద పెద్ద మేధావులు బయటకు వెళ్ళిపోతున్నారు ర్యాంకులు వచ్చిన వాళ్ళు అనే బాధతో మోడీ గారు ప్రవేశపెడతామంటే అది కుదరదంట. అదేమో అట్టాగే ఉండాలి, ఇది మాత్రం మళ్ళీ సాగియాలి. నాకు అవ్వ కావాలి బువ్వ కావాలి, మధ్యలో నేనుంటా, ఎటు కదలు నేనంటే ఏదైనా జరగాలి కదా. ఒక మంచి జరగాలంటే తప్పుకోవాలి, కాముగా ఉండాలి. అది జరగని ఇది జరగని నేను ఉన్నానంటే ఇది ఎంత మటుకు రైట్? అంటే వీళ్ళు సొంతం కోసం అయితే రాజ్యాంగం చేంజ్ చేయొచ్చు, అదే గవర్నమెంట్ ఏదైనా తీసుకోవాలనుకున్న నిర్ణయాలు తీసుకుంటే మాత్రం వద్దంటారు. అదే అన్న మెయిన్ అదే వచ్చింది తిప్పలు. ఇప్పుడు రీసెంట్గా సుప్రీంకోర్టు కూడా ఉంది, మీరు ఉచిత పథకాలు పెట్టి జనాన్ని సోమరిపోతులు చేస్తున్నారు, రాజ్యాంగానికి విలువ లేకుండా చేస్తున్నారు అని సుప్రీంకోర్టు కూడా లబోదిబో ఉంది రాజకీయ నాయకుల పరంగా కానీ ఎంతో మంది గవర్నమెంట్ అధికారులకి. కానీ ఇప్పుడు ఇంకేం మార్పు మరాట్లా, అదేదో సింపుల్గా తీసేసుకుంటున్నారు. సుప్రీంకోర్టుకి అప్పుడు విలువ ఉండేది, ఆ విలువ అనేది కూడా ఇప్పుడు తగ్గింది ఇలాంటి వాళ్ళ వల్ల. రిజర్వేషన్ కావాలి. సుప్రీంకోర్టు జడ్జిమెంట్ ని అది బీజేపీ జడ్జిమెంట్ అంటా ఉన్నారు. నేను అంటుంది కదా అదే కదా. సుప్రీంకోర్టుకు ఎంతమంది ఏ పార్టీని అంటగట్టేవాళ్ళు కాదు. కాంగ్రెస్ పార్టీ 60 సంవత్సరాలు పరిపాలించిన బీజేపీ మోడీ గారు రాకముందు 5-10 ఏళ్ళు ఉంది. అప్పుడు కూడా ఆ మాట రాలా. సుప్రీంకోర్టు భయం ఉండేది, రాష్ట్రపతి అంటే విలువ ఉండేది. ఇప్పుడు లేదు అది. అంటే ఒక విషయం ఏంటంటే చాలా మంది మతం మారుతా ఉన్నారు, హిందూ నుంచి క్రిస్టియానిటీకి మారుతా ఉన్నారు. సో అట్లాంటి వాళ్ళలో ఎస్సీలకి ఎందుకు ఈ రెస్ట్రిక్షన్? అంటే మిగతా ఎస్టీలు కావచ్చు, బీసీలు కావచ్చు, ఇంకా ఓసీలు కావచ్చు, చాలా మంది కూడా మతాలు అందరికీ వర్తిస్తుంది. ఎస్సీలకి ఎందుకు? ఎస్టీలకి ఒక్కడికి పెట్టలేదు అన్నాడా? మతం మారిన ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. ఇప్పుడు ఎస్సీలోకి మారుతున్నారు, ఇప్పుడు దేవుడు మారుతున్నారు, దేవుడి పరంగా ఎస్సీ సర్టిఫికేట్ కావాలంటున్నారు, ఇచ్చేస్తున్నారు. అది ఎట్లా అయింది? ఇటు పుట్టినేమో రెడ్డి కమ్మ మిగతా అలా పెద్ద జాతిలో, మరి పోయి ఆ జాతిలో మళ్ళీ సర్టిఫికేట్ తీసుకుంటే పోయిద్దిగా. మంచి వాళ్ళకి వచ్చే జాబులు పోతాయి కదా, మరి ఆ బాధ అనేది ఉంటది కదా. మరి ఇప్పుడు శర్మిల గారు వచ్చే మైక్ పట్టిన ఏమంటున్నా అంటే దళిత క్రిస్టియన్లు అందరికీ ఎస్టీ కింద పరిగణించాలంటున్నారు. మరి ఓన్లీ దళితులకి ఎందుకు, మొత్తం క్రిస్టియన్లు అందరికీ ఇచ్చేస్తాం. వాళ్ళ అన్నకుండా ఆమెకి ఇద్దరికి వచ్చేమనండి, ఇద్దరికి ఎస్టీ కింద పెట్టేస్తారు. ఆమె ఇప్పుడు ముఖ్యమంత్రి కావాలి, రాజకీయంలో రావాలని ఆశపడుతుంది కాబట్టి ఆ టాపిక్ దొరికింది కాబట్టి ఆమె వచ్చి బయట మాట్లాడుతుంది. ఆమెకేం తెలుసా? ఆమెకేం తెలుసు చెప్పు? మరి కే పాలు ఉన్నాడు చూసావా, కే పాలు తొక్కేశారు అలా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఇలా ఆయన ఎంత మేధావి, అలాంటి మేధావిని బాబా చేసేసారు వీళ్ళు. అదే అంటుంది. దక్షిణాఫ్రికా వెళ్ళి చర్చిల్ని ఎంతో మందిని అభివృద్ధి చేసింది ఆమె గారు. ఆ చరిత్ర అనేది ఆమె మర్చిపోతుంది. ఇప్పుడు ఏమో మళ్ళీ మాట్లాడుతుంది దళితుల గురించి. ఆ మాట్లాడే అర్హత కూడా ఆమెకి లేదు. థ్యాంక్ యూ.